హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే ఖర్జూర పండు. ఫ్రెండ్స్, ఈ ఖర్జూర పండు వచ్చేసి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఖర్జూర పండును వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటే ఒక రకమని, ఇంకాస్త మెత్తగా ఉంటే ఇంకొక రకమని, ఎండిన ఖర్జూరాలని ఇంకొక రకమని, ఇలా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి దీనిలో. అదేవిధంగా ఈ ఖర్జూర పండ్లు తింటే మనకు ఎలాంటి శక్తి వస్తుంది, ఎలాంటి ప్రోటీన్స్ మనకు అందుతాయి, ఎలాంటి మినరల్స్ మనకు అందుతాయి అనేది ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఖర్జూర పండు వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీతో పాటు నా సబ్స్క్రైబర్స్తో పాటు అందరూ తెలుసుకొని ఇది వాడుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఎస్జేబీ. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో. ఖర్జూరం పండుని ఇంగ్లీష్లో డైట్ ప్లమ్ అని అంటారు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. ప్లమ్ కుటుంబానికి చెందిన ఖర్జూర శాస్త్రీయ నామం ఫెనిక్స్ డెక్టిలిఫెరా. ఒకప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలో మాత్రమే దొరికేవి. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా గింజలు తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. విభిన్న ఖర్జూరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఖర్జూరం పండు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేం. మనిషికి పరిచయమైన తొలి ఆహార వృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారిలోని ఓయాసిస్ ప్రాంతాలే దీని జన్మస్థలం అని కొందరు అంటుంటారు. ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా పండించిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80% ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడ నాణ్యాలు, స్టాంపులు, చివరికి బిల్లుల మీద కూడా ఖర్జూర చెట్లు బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకో కూడా దీన్ని ముఖ్యమైన సాంప్రదాయ పంటగానే సాగు చేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తున్నాయి. ఆయా దేశాల స్టాంపుల మీద, కరెన్సీ నోట్ల మీద ఈ చెట్టు బొమ్మలను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతదేశం, దక్షిణ పాకిస్తాన్లలో కూడా వీటిని పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ప్రతి సంవత్సరం 11 లక్షల టన్నుల ఖర్జూరాలను ఉత్పత్తి చేస్తూ నంబర్ 1గా ఈజిప్ట్ దేశం మన్నెలు అందుకుంటుంది. ఖర్జూరంలోని రకాలు మీకోసం. పండులోని తేమను బట్టి మెత్తగా, కాస్త ఎండినట్లుగా ఉండేటివి, పూర్తిగా ఎండినవి, ఇలా 3 రకాలుగా విభజించారు. 1వ రకం తేమ ఎక్కువగా ఉంటుంది, తీపి తక్కువగా ఉంటుంది. 2వ రకం తేమ తక్కువగా ఉంటుంది, తీపి ఎక్కువగా ఉంటుంది. 3వ రకం తేమ అతి తక్కువగా ఉంటుంది, తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. రంగు, రుచిని బట్టి ఖర్జూరాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండిస్తున్నారు. కొలరాడాలో నదీ తీరాన ఉన్న బడ్ వ్యాలీలో పండే మెడ్జూల్ రకానికి మరేవి సాటి రావని అంటూ ఉంటారు. ముదురు రంగులో ఉండే ఖర్జూరాలని కింగ్ ఆఫ్ ది డైట్స్ అని కూడా అంటారు. తర్వాతి స్థానం గుండ్రంగా ఉండే బర్హాదీ. ఇది మృదువుగా, తీయగా ఉంటుంది. దీన్ని హనీబాల్ అని కూడా అంటారు. డెగ్లెట్ నూర్, పుడింగిల్, కద్రావి, బ్లాక్ డేట్స్, గోల్డెన్ ప్రిన్సెస్, ఇలా ఖర్జూరాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ పండైనా పండుగానే బాగుంటుంది, కానీ ఖర్జూర పండు ఎండినా కూడా రుచే. నట్టుగా మారి ఎండిన ఖర్జూరాల్లో నీళ్లు ఆవిరైపోతుంది. అది మరింత తీయగా ఉంటుంది. స్వీట్స్, ఫుడ్డింగ్, కేకులు, డెజర్ట్ల తయారీలో ఖర్జూరాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సాంప్రదాయ ఫలంగాను నీరాజనాలు అందుకునేది ఖర్జూరాలే. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టకరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్ష పూర్తవుతుంది. అందుకే వారికి ఇది లేనిదే పొద్దు గడవదు అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖర్జూరం ఎంతో ఇష్టమైన ఆహారం కూడా. సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలోనూ విత్తనాల నుండి తీసిన తైలంని వాడుతూ ఉంటారు. ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలు కూడా రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు. పువ్వులు, మొగ్గల్ని సలాడ్లలో, ఎండు చేపల కూరల్లో వాడుతూ ఉంటారు. పెద్ద ప్రేగులో సమస్యలకు ఈ పండు చక్కగా ఉపయోగపడుతుంది. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురుని వాడతారు. చెట్టు వేర్లను దంచి పంటికి పట్టించుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు బలంగా తయారవుతాయి.
ఉదర క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఖర్జూర పండులో అధిక ఐరన్ ఉంటుంది. బ్లడ్ లెవెల్స్ను పెంచడంలో సహాయపడుతుంది. గాలి లోపలికి పోకుండా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖర్జూర పండ్లు కనీసం నెల రోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పోకుండా ఏడాది పాటు నిల్వ ఉండేలా కూడా చేస్తున్నారు. మరీ ఎక్కువగా ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్ ద్వారా వాటిని షుగరు, జాము, జెల్లీలు, సిరప్లు, వెనిగర్గా మార్చి అమ్ముతారు. బలవర్ధకమైన ఆహారాల్లో ఖర్జూరం ఒకటి. ఖర్జూరం సిరప్ను తేనెలాగా రోజు కొంచెం తీసుకోవచ్చు. ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ నెలలో ఖర్జూరంతో తయారు చేసిన షర్బతులు వంటి పానీయాలు తాగుతారు. మొరాకో లాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాల్ని వంటల్లో విడివిడిగా వాడతారు. 100 గ్రాముల ఖర్జూర పండులో ఉండే పోషక విలువలు ఇలా: 280 కిలో క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్లు 75 గ్రాములు, చక్కెరలు 63 గ్రాములు, పీచు పదార్థం 8 గ్రాములు, కొవ్వు 0.4 గ్రాములు, ప్రోటీన్ 2.5 గ్రాములు, విటమిన్ సి 0.4. ఫ్రెండ్స్, ఇది ఖర్జూర పండు గురించి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో మీకు ఏదైనా పండు గురించి నచ్చితే కమెంట్లో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ పండు గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.